బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లాలో సంచలనం సృష్టించిన సత్తుపల్లి నీలాద్రి అర్బన్ పార్కు దుప్పుల వేట కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సోదరుడి కుమారుడు మెచ్చా రఘుతో పాటు కుంజా భరత్ నిన్న స్థానిక ఫారెస్ట్ కార్యాలయంలో లొంగిపోయారు. వారిని డిఎఫ్ఓ మంజుల, రేంజర్ స్నేహలత నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఉదయం నుంచి రాత్రి వరకు విచారించారు. విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి రావడంతో ఫారెస్ట్ సిబ్బంది సత్తుపల్లి పోలీసులకు సమాచారం అందించారు. దర్యాప్తు అనంతరం నిందితులను స్థానిక కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి వారికి ఈ నెల 10వ తేదీ వరకు రిమాండ్ విధించారు. అనంతరం ఫారెస్ట్ అధికారి మంజుల మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలను వెల్లడించారు. గత నెల 24న నీలాద్రి అర్బన్ పార్కులో చుక్కల దప్పులను వేటాడి పార్టీలో విందించినట్లు రఘు, భరత్లపై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఇప్పటికే ప్రైవేట్ ఉద్యోగి పంతంగి గోపీకృష్ణ, వాకర్ సొంటి రామ్ ప్రసాద్ ను అరెస్టు చేసి రిమాండ్ కి తరలించినట్లు సమాచారం. వెళ్ళారని ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు మేము సత్తుపల్లి ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ మరియు ఎఫ్ఆర్ఓ సత్తుపల్లి, అదేవిధంగా టాస్క్ ఫోర్స్ సిబ్బంది ముగ్గురం కలిసి ఆ రోజు ఏం జరిగిందనేది అన్ని సీసీటీవీ ఫుటేజెస్ని పరిశీలించి మేము చూడగా అందులో మాకు కొందరు వ్యక్తులు పార్కులో ప్రవేశించారని తెలిసింది. సో వాళ్ళు ఎవరని తెలుసుకున్నప్పుడు మా వాచర్ ఉన్నాడు అందులో గోపీకృష్ణ అని, అతన్ని A2 ముద్దాయిగా పెట్టాము. అది A1 ముద్దాయిగా పెట్టి అదే రోజు మేము జైలుకి పంపించడం జరిగింది. తర్వాత అక్కడే వాకింగ్కి వస్తున్నటువంటి ఇంకొక వ్యక్తిని కూడా ఐడెంటిఫై చేసి అతన్ని A3గా గుర్తించి అతన్ని కూడా మేము రిమాండ్కి పంపడం జరిగింది. తదుపరి మనకి గన్ కలిగి ఉన్నటువంటి వ్యక్తి కూడా అక్కడికి వచ్చాడని తెలిసింది. అతని పేరు మచ్చారావు. అతను తర్వాత భరత్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా ఈరోజు అదుపులోకి తీసుకొని వారిని రిమాండ్కి పంపడం జరిగింది. హంటింగ్ అయితే ఇక్కడ జరిగినట్టయితే ఆనవాళ్ళు అయితే కనబడలేదు, వాళ్ళు కూడా జరగలేదని చెప్తున్నారు. అది జరిగిన విషయం ఏమండి. ఎందుకంటే ఆయన ఆమెను కలిగి ఉన్నాడు కాబట్టి అతన్ని జైలు పంపించడం జరిగింది. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి భాస్కర్ మనకి అందుబాటులో ఉన్నారు. భాస్కర్, దుప్పుల వేటకు సంబంధించి ఎలాంటి నిజాలు బయటకు వస్తున్నాయి? దీంట్లో రాజకీయవేత్తలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఏంటి డీటెయిల్స్? ఖమ్మం జిల్లా సత్తపల్లి నీలాద్రి ఫారెస్ట్ అడిగి సుమారు 300 ఎకరాల పైగా అది వ్యాపించి ఉంది. అక్కడ దాంట్లో అర్బన్ పార్క్ గా ఏర్పాటు చేశారు అధికారులు. మరోవైపు అక్కడ వన్యప్రాణులు కూడా చాలా వరకు సంరక్షణ చేసుకునే పనులు భాగంగానే ఒక సిబ్బందిని ఏర్పాటు చేసి అక్కడ సంరక్షణ కొనసాగిస్తున్న తరుణంలో ఇటీవల కాలంలో వేటగాళ్ళు ఒక సల్మాన్ కాల్వాలే పాత్ర పోషిస్తూ స్థానికులంతా కూడా కొంతమంది ఆకతాయిలు కావచ్చు, మరి కొంతమంది బడా నేతలకు కావచ్చు, మరి వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, గన్నులు కల్చర్కు తెరలేపుతూ ఒక్కసారిగా అడవిలో ఉన్న నీలాద్రి అర్బన్ పార్క్ లో ఉన్నటువంటి దుప్పుల పైన, జింకల పైన కూడా షూట్ చేసుకుంటూ దాడి చేసిన ఘటన కలకలం రేపుతుంది. ఇటీవల కాలంలో గడిచినటువంటి సంవత్సరం నుంచి కూడా ఈ ఇటీవల కాలం అలాంటి కొన్ని దుప్పులు రోడ్డుకి అంటే గోడ దూకి 5 అడుగుల పైగా ఉన్న గోడను దూకి బయటకు వస్తున్న పొజిషన్ ఉంటే అసలు ఎట్లా వస్తానని కూడా అర్థం కాని ప్రశ్న నెలకొంది. అయితే ఇటీవల కాలంలోనే అక్కడ అదే అర్బన్ పార్క్ లో ఒక ప్రైవేట్ వ్యక్తి అక్కడ విధులు నిర్వహిస్తున్న తరుణంలో అతనితో పాటు ఆ సత్తుపల్లి ప్రాంతానికి చెందినటువంటి మరో వ్యక్తి కూడా అతను అక్కడ ఆయనకు పరిచయం ఏర్పడటం, దానిలో భాగంగానే అంటే పంతంగి గోపి, మరోవైపున తొంటి శ్రీరామ్ అనే వ్యక్తి ఈ నెల 2న వీళ్ళిద్దరిపై అనుమానం వచ్చి అరెస్ట్ చేశారు పోలీసు అధికారులు. అంటే ఫారెస్ట్ సిబ్బంది ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఇంత రిమాండ్ చేసి పంపగా మరో ఇద్దరు పైన వాళ్ళు విచారణలో సంచలనమైన విచారణ వెల్లడి చేశారు. అంటే వాళ్ళు హంటింగ్ వెళ్ళిన సమయంలో అక్కడ కొంతమంంది నేతల కారులోనే గన్ను ఉంది, ఆ గన్ను మేము చూసి మేము కారులో హంటింగ్కి వెళ్ళలేదనేది శ్రీరామ్ చెప్తున్న వాయిస్ ఉంది. అయితే తొంటి శ్రీరామ్ మొన్నటి వరకు A2 ఉన్నటువంటి నేత ఇప్పుడు A4 గా వచ్చేసి ఆయన ప్లేస్ లో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, అసురావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు తమ్ముడు కుమారుడు రఘు పైన
A2గా కేసు నమోదు చేశారు. అతను హంటింగ్ కి వెళ్ళినట్టుగా ఆ అధికారులు అనుమానంతో వ్యక్తం చేస్తూ అతనిపై కేసు నమోదు చేశారు. అయితే అతను విచారణకు రావాల్సిందిగా ఆయన పలుమార్లు కోరిన కూడా ఆయన తప్పించుకొని తిరుగుతున్న తరుణంలో మొన్న వరకు డ్యాన్స్ బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించి నిరాకరించడంతో నిన్న విధులని పరిస్థితులలో ఫారెస్ట్ అధికారుల ముందుకే లొంగిపోవడం జరిగింది. మొత్తానికైతే ఈ ఘటన కేసుపై ఇప్పుడు కాసేపట్లో జిల్లా ఫారెస్ట్ అధికారులు కూడా ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దాంట్లో పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం మెండుగా ఉంది. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.